వార్తల్ని సహసమర్పిస్తున్న వారు ఇక్ఫా యూనివర్సిటీ. అందరికీ నమస్తే. ఇక్ఫా యూనివర్సిటీ సహసమర్పిస్తున్న గరం గరం వార్తలకు స్వాగతం. చేలో మస్తు వార్తలు పట్టుకొచ్చిన ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం పారి. బండి బాటే నా బాట అంటున్న రాజేష్. ముందుగాల కార్పొరేటర్ గా పోటీ చేస్తా, ఆ తర్వాత ఎంపీగా పోటీ చేస్తా. కబడ్దార్ అంటున్న పాల్. ఎవ్వరు కూడా తెలుగు రాష్ట్రాల్లో మంత్రి పదవి తీసుకోకూడదు. వాలంటీర్ల మీద బూతులు, మరి ఇంత లెగిస్తారా టీడీపోళ్ళు? చచ్చినట్టే వన్నాడు తాగుబోతు నీళ్ళల్లా, లేసుడుతోనే షాక్ అయినరు చూసినోళ్ళల్లా. 45 ఏళ్ళ నుంచి పెంచుతుండు వెంట్రుకలు, ఓదెల మల్లన్నకు మొక్కుకున్నాడు భక్తుడు. ముచ్చటగా మూడోసారి ప్రధానైండు మోడీ సారు. అట్లనే తెలంగాణ నుంచి 2 సెంట్రల్ మినిస్టర్లు అయినరు. ఇక ఈ ముచ్చట తెలిసినప్పటి నుంచి ఒక్కటే సంబరపడుతుండు మా రాజేషు. అంతేకాదు నిన్న వాళ్ళ ప్రమాణ స్వీకారం ఉన్నదని తెలిసి ఢిల్లీకి కూడా పోయి వచ్చిండు. మరిప్పుడు ఏడున్నాడు, ఏం చేస్తున్నాడో చూద్దాం. ఆగో చూసిండ్రా, ఆఫీస్కు రాకుండా మళ్ళేమో కథలు పడుతున్నాడు. అయ్యా రాజేషు, ఏం చేస్తున్నావు? అరే మల్లేష్ భాయ్ నమస్తే. ఏం మొన్న వాళ్ళు ఉల్లైందా మనకు చెప్పలే ఎవరాలు? అరే మనకు చెప్పొద్దా? ఏ అర్ధరాత్రి అయినా కూడా వస్తాం. అరే తప్పు లేనప్పుడు తగ్గద్దు భయ్. ఇగో నెక్స్ట్ టైం యాద పెట్టుకో, ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ కొట్టు, నేను వస్తా. నాకు మీకంటే ఇవ్వాలి ఎక్కువనే, సరేనా? అయ్యా రాజేషు, ఆఫీస్కు నామం పెట్టి ఫోన్లు మాట్లాడుకుంటా సెటిల్మెంట్లు చేస్తున్నావా? ఆఫీస్ లేదు, లొట్టఫీస్ లేదు, నేను రాను. రావా? ఎందుకు రావు? ఏమైంది? రిజైన్ చేసినావా? ఎందుకు? యోగి ఆఫీస్ జాబ్లతో ఏం కాదు, అదే పాలిటిక్స్ లకు దిగినాం అనుకో దశ తిరిగిపోతుంది. అంటే ఇప్పుడు నువ్వు పాలిటిక్స్ లకు పోతానంటావా? అవు మళ్ళా పాలిటిక్స్ లకు పోతా, ప్రజలకు సేవ చేస్తా, అందరు గర్వపడే స్టేజ్ కి పోతా. అట్లా సేవ చేసేటందుకు చాలా మంది ఉన్నారు గాని ఆఫీస్ కున్నాడు ఓవర్ చేయకుండా. అయినా రాజకీయాలకు వచ్చే ప్రతి ఒక్కరు ముందు కొట్టే డైలాగ్ ఇదే కదా. ఇక తర్వాత ఏం చేస్తారో తెలియదు. అందరు వేరు మనం వేరు బై, మన రూటే సపరేట్. ఒక్క నిమిషం ఆగు. అయ్యో లక్ష్మణ నమస్తే, అంత మంచిగా మనకు ఎంఆర్ఓ ఆఫీస్లో కలెక్టర్ ఆఫీస్లో ఏమైనా పనులు ఉంటే చెప్పు. ఇగో నువ్వు మనోని కాబట్టి అడుగుతున్నా, చెప్తున్నా. ఏమున్నా కూడా నేను చేసి పెడతాను, నువ్వేం మొమ్మాట పడకు, సరేనా? అరే ఏనబా అట్లా చూస్తున్నావు? నీకు బి ఏమైనా పని ఉంటే చెప్పు, చేసి పెడతా. ఈ రాజేష్ గారి జీవితం ప్రజాసేవకే అంకితం, సచ్చేదాకా సేవ చేస్తూనే ఉంటా. నాకేం పని లేదు గాని ఇట్లా వాళ్ళకు వీళ్ళకు పనులు చేసి పెడితే ఏమొస్తుంది నీకు? అరే చెప్పినా కదా ప్రజాసేవని, ఇట్లా చేసినాం అనుకో మనసుకు జర నిమ్మలం అనిపిస్తుంది. అట్లనే గాయంత రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చినాం అనుకో పబ్లిక్ ఇంకొంచెం ఎక్కువ సేవ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తావా? అయినా ఇప్పుడేం ఎన్నికలు ఉన్నాయి? మొన్ననే అయిపోయే. మొన్న అయిపోతే మళ్ళా రావా? ఇక ఇంతకు ఎంపీగా పోటీ చేస్తావా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తావా? ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, మరి ఎమ్మెల్సీగా పోటీ చేస్తావా? కార్పొరేటర్ గా పోటీ చేస్తా. కార్పొరేటర్ గానా? ఇగో కార్పొరేటర్ అని అంత చీప్ గా తీసి పడేయకు. కింది స్థాయి నుంచి వస్తేనే అన్ని తెలుస్తాయి, భవిష్యత్తు మస్తు ఉంటది. ముందుగా కార్పొరేటర్ గా పోటీ చేస్తా, ఆ తర్వాత ఎంపీగా పోటీ చేస్తా. ఆ తర్వాత అరే ఇంకేమున్నది బాయ్, ఎంపీగా 2 సార్లు గెలిచినాం అనుకో సెంట్రల్ మినిస్ట్రీ పదవి వస్తుంది, ఖతం అయిపోయి. అబ్బో కోరిక పెద్దదే. కార్పొరేటర్ సెంట్రల్ మినిస్టర్ అవడంటే ఉత్తగానే అనుకున్నావా? అరే ఉత్త ముచ్చటేంది బాయ్, ఉన్న ముచ్చటనే కదా. మన బండి సంజయ్ అన్ననే తీసుకో, కార్పొరేటర్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసిండు, ఇవాళ సెంట్రల్ మినిస్టర్ కాలేదా? గట్లనే అన్నని ఆదర్శంగా తీసుకొని నేను రాజకీయ అరంగేట్రం చేద్దామని చూస్తున్నా. ఓహో, బండి సంజయ్ అన్న బాటలు నడుద్దాం అనుకుంటున్నావా? అవు మళ్ళా బండన్న బాటి నా బాట. 1 మినిట్ రూపో. క్యావా ఫనీ బాయ్, మనకు నల్ల నీళ్ళు మంచిగా వస్తున్నాయి టైంకు, మోరీలు గిట్లా క్లీన్ చేస్తున్నారా లేదా? ఇగో ఏం ప్రాబ్లం ఉన్నా ఫోన్ మార్, 2 గంటల్లో మొత్తం సెట్ చేపిస్తా, సరేనా? మళ్ళా కలుస్తా, నేను కొంచెం బిజీలు ఉన్నా. అయినా బండి సంజయ్ అన్న బాటలు నడవాలంటే ఇట్లా ఫోన్ చేసి మాట్లాడితే సరిపోదు. వాళ్ళ కష్టం వస్తే వాళ్ళ దగ్గరికి పోవాలి, ఆపద వస్తే ఆదుకోవాలి, కార్యకర్తల్ని కండ్లలో పెట్టుకొని కాపాడుకోవాలి, అవసరమైతే పోరాడాలి, ఉద్యమాలు చేయాలి, అవమానాలు తట్టుకోవాలి, జైలుకి వెళ్ళాలి, ఎన్నో ఒత్తిళ్లకు తట్టుకోవాలి, పాదయాత్రలు చేయాలి. అవన్నీ నీతోనైతాయా? అవునా?
గవన్నీ చేయాలా? మరి వాటికినే సెంట్రల్ మినిస్టర్ అవుతావా? బండి సంజయ్ అన్న ఎన్ని చేస్తే మినిస్టర్ అయిండు, ఇప్పుడా అప్పుడా? చిన్నప్పటి నుంచి ఒక్కటే పార్టీ, ఒక్కటే జెండా, ఒక్కటే ఎజెండా. అందుకే ఫస్ట్ తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవి వచ్చింది, తర్వాత ఆ పదవి పోయినప్పుడు బాధపడ్డా, ఇప్పుడు మళ్ళా సెంట్రల్ మినిస్టర్ వచ్చింది. కష్టానికి ఫలితం అంటే ఇదే, అంతేగాని కూసున్న కాడ నుంచి ఫోన్లు మాట్లాడితే రావు. అమ్మో గవన్నీ చేయాలనా? గదంతా చేస్తుడు మనతో ఏడైతుంది, చక్కగా ఆఫీస్కే పోదాంటి. ఇదంతా ఎందుకు వచ్చింది తలకాయ? హలో శంకరన్న, రేపటి నుంచి ఇక నువ్వే స్కిట్టు చేసు. మా రాజేషు కొలువు మానేసి రాజకీయాలకు పోతాడట, సెంట్రల్ మినిస్టర్ అవుతాడట. అదేం లేదు లేదు, అందుకే నువ్వే స్కిట్టు చేయి, సరేనా? చెప్పు రాజేషు, ఇంతకు కార్పొరేటర్కి ఎప్పుడు పోటీ చేస్తావు? కార్పొరేటరా కాకరకాయ? ఏదో బండనాన్ని చూసి ఆదర్శంగా తీసుకొని నేను కూడా అయిదాం అనుకున్నా, కానీ ఇట్లా పాదయాత్రలు చేయాలి, పోరాటాలు చేయాలి, అరెస్ట్ అయినా కూడా వెనకడుగు వేయకుండా ఉండాలంటే మనతో నేడైతే తల్లి. ఇగో నేను చక్కగా ఆఫీస్కి వస్తున్నా, శంకర్ నన్ను వద్దు. చక్కగా రాయిగా. ఇంకోసారి అది ఇది అన్నావనుకో నిజంగానే కొలువులకెంచి తీసేస్తా. ఏమనుకున్నావు? వస్తున్నా. ఒక మునుగోడు ఉప ఎన్నిక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికలు, ఏదైతేంది ఎన్నికలు ఎక్కడ జరిగినా రయ్యిన వాలిపోయి ప్రచారంలో దుమ్ము లేపి తన సత్తా ఏంటో చూపిండు కేఏ పాల్ గారు. ఇక పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ తర్వాత కనపడకుంటే పాలు ఫ్లవర్ అయి గమ్మున మళ్ళీ అమెరికా పోయిండు అనుకున్నాం కదా, కానీ ఎక్కడికి పోలేదు, లో ఫైర్ అంటున్నాడు. నమస్తే పాల్ కాక, ఏం సంగతులు? వామ్మో మీ పర్ఫార్మెన్స్ సల్లగుండా. ఏంది సార్, ఏమైంది? పాల్ సారు ఏమైంది? ఏమో విశ్వరూపం చూపెడుతున్నావు. ఏం శబాషు, ఎందుకు శబాషు? శబాష్ అనిపించుకుంటావా? మరి అనిపించుకో. శబాష్ పోయింది, మళ్ళీ ఖబర్దారా? దీన్నేమంటావు? అసలు షెబ్బాష్ ఏంది, ఖబర్దార్ ఏంది సార్? ఎవరు బాయ్కాటు? ఎందుకు బాయ్కాటు? ఓ సారు, మీరంతా ఎట్లటో మాట్లాడుతున్నారు, అసలు ఏమైంది? 1000 ఓట్లు పడితే ఈవీఎంల ద్వారా 1 ఓటు పడకుండా చేసి. ఓహో ఇదా ముచ్చట, అర్థమైంది. కానీ ఇంకా ఏం సంగతులు సార్? చంద్రబాబు నాయుడు గారు పవన్ తమ్ముడు మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళేమి అవకాశాలు పోగొట్టుకోలేదు సారు. బాబు గారు సీఎం అవుతున్నాడు, పవన్ గారు డిప్యూటీ సీఎం అవుతున్నారట. ప్రపంచ స్థాయి లీడరు, నీకు తెలియదా? ఇప్పుడు నేను ఇచ్చిన సలహాను పాటిస్తే స్పెషల్ స్టేటస్ ఇచ్చినంత వరకు ఎవ్వరు కూడా తెలుగు రాష్ట్రాల్లో మంత్రి పదవి తీసుకోకూడదు. కాకా ఇది సలహా ఎట్లయితది? బెదిరింపు అవుతుంది. తెలంగాణ బీజేపీ వారు 2 మంత్రులు పదవులు తీసుకోకూడదు. మళ్ళీ ఇది మంచిగానే ఉన్నది, వాళ్ళెందుకు తీసుకోవద్దు? ఇప్పుడు మా తెలుగు సత్తా చూపుతా. ఇవో కాకా, ఇదంతా కాదు, అసలు నువ్వేం చెప్పాలనుకున్నావు, ఇప్పుడు ఏం చెప్తావు? నాకు పనిష్మెంట్ ఇద్దాం అనుకున్నారా? నీకెవరు పనిష్మెంట్ ఇస్తారు గాని విషయం ఏందో ఒక్క మాటలో చెప్పు. ఈ వీడియోని ప్రతి ఒక్కరు వైరల్ చేయండి. వీడియోను వైరల్ చేయాలని చెప్పేటందుకు వీడియో చేసినవా? ఈ గుంట కాక, ఇప్పటి సంది గట్టిగా మాట్లాడుకోవచ్చు, ఏమంటావు? ఓకేనా? మొదట్లనేమో వాలంటీర్లను మేము తీసేస్తాం, వాళ్ళు వద్దు అన్నారు చంద్రబాబు పవన్. ఇక అదే ఓట్లు దగ్గరికి వచ్చేసరికి లేదు మేము అన్నదంతా తూచ్, వాలంటీర్లను ఉంచుతాం, ఇంకా జీతం ఎక్కువిస్తాం అని అన్నారు. కానీ అదే ఇప్పుడు గెలిచినాక కొందరు టీడీపీ లీడర్లు వాలంటీర్ల గురించి అబ్బో ఆ మాటలు వింటే చెవులు పోతాయి, అటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కళ్ళు తాగిన కోతుల ఈ వాలంటీర్లు చూసాం కదా, ఒక్కొక్కన్నాను చిచ్చి చెవుల నుంచి రక్తం గారుతుంది మాటలు వింటే. మహిళా వాలంటీర్లను పట్టుకొని అనరాని మాటలు అనుకుంటా తిట్టరాని బూతులు తిడుతున్నారు టీడీపీ లీడర్లు. దానికి ఇంకా కిందున్నోళ్ళు అరుస్తున్నారు. మళ్ళీ మరి గింత దారుణమా అనుల్లా, మరి గింత అధ్వానమా? వాలంటీర్ల మీద కోపం ఉంటే, వాలంటీర్ల వ్యవస్థ నచ్చకపోతే చంద్రబాబు వాలంటీర్లను కొనసాగిస్తాము, జీతాలు పెంచుతాం అన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మరి అప్పుడేమో ఓట్లు కావాలి, ఇప్పుడు గెలిచినాక ఇట్లా బజారెక్కి మరి బూతులు తిడతారు. అయినా అనాల్సిన మాటలేనా అసలు? ఒక రాజకీయ నాయకుడు ఇట్లా మాట్లాడితే వాళ్ళని ఆదర్శంగా తీసుకునేటోళ్ళు ఇంకెట్లా మాట్లాడతారు? ఇదే నా పద్ధతి, ఇట్లనే నా మాట్లాడేది. కనీసం ఈ మాటలను వాళ్ళ పార్టీ వాళ్ళన్నా సమర్థిస్తారా? ఏందో ఏమో పోన్రి, మరీ అరాచకం. సార్ ఇక్కడ ఎవరో ఒక ఆయన చెరువులో దొంకి చచ్చిపోయిండు, డెడ్ బాడీ నీళ్ళల్లో తేలుతాంది, మీరు అర్జెంటుగా రావాలే.
అని ఆ ఊరోళ్ళు 100 నెంబర్కు ఫోన్ చేసిండ్లు. వెంటనే పోలీసులు వచ్చి చెరువులున్న డెడ్ బాడీని చూసిండ్లు. పంచనామా చేసేటందుకు బాడీని బయటకు తీద్దామని చూసి గజ్జుమని ఉలిక్కిపడ్డారు. అసలు ఏమైందనేది మీరే చూడుర్రి. ఓరిని వీడెవడండి బాబు, డెడ్ బాడీ అనుకుంటే విఠలాచార్య సినిమాల లెక్క లటుక్కుమని లేచి కూస్తున్నాడు కదా. చూసిండ్లానయ్య, కుతికెల దాకా దాగి ఏడ జాగ దొరకనట్లు చెరువులకి దిగి ఎల్లెలు కలవ అన్నాడు ఈ పైల్వాను. నీళ్ళల్లో తేలుతున్న బాడీని చూసి ఎవడో సూసైడ్ చేసుకొని చచ్చిపోయిండని ఆ ఊరోళ్ళు పోలీసులకు ఫోన్ చేసిండ్లు. వాళ్ళు వచ్చి బాడీని బయటకు తీద్దామని చూస్తే నిద్రలకెళ్ళి లేచినట్లు లేచి కూసోని అందరికీ షాక్ ఇచ్చిండు. చచ్చిపోయిండు అనుకున్న మనిషి లేచి కూసోంగనే అక్కడున్నోళ్ళు ముందు షాక్ అయిండ్లు. అటెంకల మస్తు నవ్వుకున్నారు. ఏమైందిరా వారి, ఈ చెరువులు ఎందుకు పన్నావు అని అడిగితే ఏమంటున్నాడో ఈ నుండి. ఈ చల్లదనానికి ఎండకు చేయలేక కన్నీకి ఓడిపోయి వచ్చిన గెలవలేక ఇన్నరు కదా, చల్లదనం కోసం చెరువుల అన్నాడట. హనుమకొండ రెడ్డిపురం కోవెలగుంట దగ్గర జరిగింది ఈ ముచ్చట. పొద్దున 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా నీళ్ళల్లనే తేలుకుంటూ ఉండేసరికి ఆ ఊరోళ్లకు డౌట్ వచ్చి 108కి ఫోన్ చేసిండ్లు. ఈయనది నెల్లూరు జిల్లా కావాలంట. 10 రోజుల నుండి గ్రానైట్ క్యారీలో రోజుకు 12 గంటల సేపు పని చేసి అలసిపోయి ఫుల్గా దాగొచ్చి ఇట్లా చల్లదనం కోసం చెరువుల పడకేసిండట. ఈ తాగుట్ల మన్ను పోయ్యా, చదువురానోడంతే చదువుకున్నోడంతే. మందు సీసాను చూస్తే చాలు అగడు పడ్డట్లే చేస్తారు. ఇగో ఈ పెద్ద మనిషిని చూడుర్రి, పేరుకు పెద్ద ఆఫీసర్ జాబ్ ఎలగబెడుతున్నాడు. కరీంనగర్ తిమ్మాపూర్ మండలంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షలకు ఐడెంటిఫికేషన్ ఆఫీసర్గా డ్యూటీ చేసేటందుకు వచ్చిండు. రాంగ రోడ్డు పొంట వైన్ సౌపియంగానే పానం గుంజినట్లయిందో ఏందో చక్కగా పోయి ఓ స్ట్రాంగ్ బీర్ కొనుక్కొని రోడ్డు పొంట బస్టాండులనే సిట్టింగ్ పెట్టిండు. ఇదంతా ఎవరో వీడియో తీసి పోలీసులకు ఫోన్ చేసిండ్లు. బీర్ దాక్కుంటా మజా చేస్తున్న సారును పోలీసులు స్టేషన్కి తీసుకుపోయి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేపిస్తే 170 వచ్చిందట. ఇక ఇదిట్లుంటే హైదరాబాద్ పాత బస్తీలో ఒక తాగుబోతుకు మందెక్కువై డైరెక్ట్గా పోలీసుల మీదకే ఫైటింగ్కు పోయిండు. ఒక రాయి తీసుకొచ్చి పోలీసులనే బెదిరించిండు. కారు ముందు నిలుసొని సీరియస్ వార్నింగ్ ఇచ్చిండు. మందేస్తే హోంగార్డుకు ఎస్పీకి తేడా కూడా తెలియదు ఈ మందుబాబులకు. ఏం తాగుడో ఏందో పోర్రి. తెలంగాణలో ఉత్తమ ఆఫీసర్లుగా ఎవరికి అవార్డులు ఇవ్వాలి అంటే ఇంకెవరికి, మన యాదాద్రి భువనగిరి జిల్లాలున్న కరెంట్ ఆఫీసర్లకే ఇవ్వాలి. అట్లయితేనే వాళ్ళు ఖుషి అవుతారు. వాళ్ళతోని పనులు చేయించుకున్న జనాలు ఇంకింత సంతృప్తి చెందుతారు. అరే అదేందంజలి, మంచి పనులు చేస్తే గవర్నమెంటే అవార్డు ఇస్తుంది కదా, నువ్వెందుకు వాళ్ళకు అవార్డు అయ్యాలని రికమెండ్ చేస్తున్నావంటే ఈ వార్త చూస్తే మీరు కూడా వాళ్లకు పక్కాగా అవార్డు ఇవ్వాలి అంటారు. అర్థమైంది ఆనంలా ఎందుకు అవార్డు ఇవ్వాలని అన్నామో. ఇగో గిందుకే ఇదంతా కాదు కానీ ఇంకా క్లారిటీగా ట్రాక్టర్ మీద కూర్చున్న రైతన్న చెప్తాడు వినండి. సైలెన్సర్ తాగుతాడు, దయచేసి దీన్ని చెప్తారు ప్రాబ్లం సాల్వ్ చేయాలి. మేము హెల్పర్ చెప్తున్నాం, ఏ ఇంటలేడు అంటుండు. 2 సంవత్సరాల సంది చెప్తున్నాం మేము. ఇంత దగ్గరకుంది చూడండి, ఇక వైరు టచ్ అవుతుంది. ఓ అన్న ఆగుని, కరెంట్ సాలకుండా కరెంట్ ఇవాళ కాకుండా రేపు చేస్తారు, రేపు కాకుండా ఎల్లుండి చేస్తారు. నువ్వేమో ట్రాక్టర్ ఎక్కి ప్రాణాల మీదకి తెచ్చుకొని వీడియో చేసినావు. సరే వానలు వాడుతున్నాయి, దుక్కి దున్నాలనే బాధ నీది గాని అయ్యా కరెంట్ ఆఫీసర్లు ఇదేనా మీ పనితనము? 2 ఏళ్ల సంది అంత బిజీగా ఉన్నారా సారు? అంటే కరెంట్ తీగలను సరి చేసే ఉద్యోగం కాకుంటే గవర్నమెంట్ మీకేమైనా వేరే పనులు అప్పచెప్పిందా సార్లు? లైన్ మెన్కు చెప్తే ఏఈకి చెప్పమనుడేంది, ఏఈకి చెప్తే ఇంకెవరికో చెప్పమనుడేంది సారు? ఏదో అదృష్టం మంచిగున్నది కాబట్టి బతికి బయటపడ్డాడు మాట్లాడిండు గాని సడన్ గా ట్రాక్టర్ మీద ఉన్నప్పుడే గాలిగిట్లు వస్తే పరిస్థితి ఏంది సార్లు? ఓ నల్గొండ జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, ఉత్తమ్ సార్లు చూస్తున్నారా? మీరు ఏలుతున్న జిల్లాల కరెంటు పరిస్థితి ఎట్లున్నదో జర గట్టిగా ఆర్డర్ వేసి పనులు అయిపోయేటట్టు చూడండి సార్లు. కానీ వామ్మో, ఇవి కరెంటు తీగల బట్టలు ఆరేసుకునే దండాల గంత కిందికి ఏలాడుతున్నాయి. ఇంకా హైలైట్ ఏంటంటే ఇక్కడ రైతులు ఎండాకాలం కూడా పంటలు వేయకున్నా గానీ గొర్రెలు గిట్లు వస్తే షాక్ కొట్టగల అని కావాలి కాస్తున్నారట వాటికి. మరి వీళ్ళు ఇంతగానం కష్టపడుతుంటే కరెంట్
గవర్నమెంట్ ఆఫీసర్లు ఏ గుడ్డి గుర్రం పనులు తోముతున్నారో గానీ ఆ తీగలను చూస్తుంటేనే పానంగా జుననుకుతున్నది. వామ్మో. ఇష్టదైవంకు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మొక్కు తీర్చుకుంటారు. కొందరు కానుకలేస్తారు, కొందరు బోనాలు పోస్తారు, కొందరు తలనీలాలు ఇస్తారు. కానీ అదే గీడో పెద్ద మనిషి ఓ గొప్ప మొక్కు మొక్కుకున్నాడు. అది కూడా ఇప్పుడు కాదు, 45 ఏండ్ల కింద. ఇక అప్పటి నుంచి ఆ మొక్కును కొనసాగిస్తూనే ఉన్నాడు. నెత్తికి పెద్ద రుమాలు చుట్టుకున్న ఈ పెద్ద మనిషి గురించి ఏమేం చెప్తున్నది. పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లన్న స్వామికి గొప్ప భక్తుడిన. ఈయన మొక్కుకున్న మొక్కు గురించి తెలిస్తే మస్తు పరేషాన్ అవుతారు. మెడలో ఏదో నల్ల తుండేసుకున్నట్టున్నది చూసినరా, అది తుండు కాదు, ఈ పెద్ద మనిషి కురులు. అవును, వెంట్రుకలే ఈయన కంటే కూడా పెద్దగున్నాయి. చూసినరా, నిల్చుంటే భూమికి దాక్కుతున్నాయి. 1-2-45 ఏండ్ల నుంచి పెంచుతున్నట్టు ఈ జుట్టును. పెద్ద మనిషి పేరు కామాళ్ళ కొమురయ్య. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల్ చిన్ని కృష్ణపూర్లు ఉంటారు. మరి ఎందుకు పెంచినవే గంతగానం జుట్టు? దేవుడు అంటే సత్యం, అందుకే అక్కడి నుంచి నేను ఇక్కడ రాగలుగుతున్నాను. 60 ఏళ్ళు దాటింది. నాకైతే దేవుడి ఇంతవరకు మంచిగా ఉంటుంది. అంతా నాకైతే మంచిగా సౌకర్యంగా ఉన్నది. చిన్నప్పటి నుండి ప్రతి ఏడాది ఓదెల మల్లన్న జాతరకు వచ్చి పట్నాలు వేసేదట. ఇక అప్పుడు మొక్కుకున్న మొక్కుతోని ఈ ఎంటుకలను దేవుని పేరు మీద అట్లనే కత్తిరియకుండా ఉంచిండు. అట్లా వెరుక్కుంటూ వస్తున్న జుట్టు ఇంత పెద్దగా అయింది. ఇప్పుడు దాన్ని ఇట్లా మెడలేసుకుంటున్నాడు. ఎటన్నా పోయినప్పుడు ఇట్లా రుమాలు చుట్టుకొని బయటికి కనిపించకుండా కవర్ చేస్తున్నాడట. ఇక ఇప్పుడు 100 మంది దాకా కూడి ఓదెల మల్లన్న దగ్గరికి వచ్చి పట్నాలు వేస్తుంటే ఈ బాప ఎంటికలను చూసిన భక్తులంతా అబ్బా గంత పెద్ద జుట్ట అనబట్టిండ్రు. మరి అంత పెద్ద జుట్టును మెయింటైన్ చేస్తుంటే మామూలు ముచ్చట్న దేవుని ఎంటికలు కాబట్టి సపోర్ట్ చేయకుండా వచ్చు. కానీ అదే మామూలుగా పెంచుకున్న జుట్టు అయితే ఎన్ని రికార్డులకు ట్రై చేసినో ఎన్ని రికార్డులు వచ్చినో ఇప్పటికే. ఇక ఇవి ఇవాల్టి ఇక్ఫా యూనివర్సిటీ సమర్పించిన గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి మస్తు వార్తలతో కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి. ఉంటా మరి.